నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ఉపాధి హామీ పథకం ఆశించిన పని దినాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. తంగళ్లపల్లి, ముస్తాబాద్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమం. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు రాజు మార్గంతో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించిన జిల్లా చర్చి పి నీరజ. హైదరాబాద్ ధర్నాకు తరలి వెళ్తున్న ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని వెల్లడించిన కలెక్టర్ గరిమా అగర్వాల్. కన్నుల పండుగగా కొనసాగిన సీతారాముల కళ్యాణ శోభయాత్ర, అలరించిన భక్తుల నృత్యాలు. ప్రతి ఏటా 125 రోజుల పాటు పని కల్పించాలనే లక్ష్యంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చిన తెలంగాణలో ఆశించిన విధంగా పని దినాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి, ముస్తాబాద్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సిరిసిల్ల జిల్లాలో 92,000 జాబ్ కార్డులుంటే సగటున 50 రోజులలోపు మాత్రమే పని కల్పిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ప్రతి ఒక్కరికి ఏటా 125 రోజుల పని కల్పించేలా ఈ పథకాన్ని అమలు చేయాలని అధికారులను కోరారు. తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన 25 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముస్తాబాద్లో 10 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు అంకిరెడ్డిపల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలను ధార్మిక చింతనతో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని, ఏ గ్రామం వెళ్లినా, ఏ ఆలయం వెళ్లినా సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకలతో కలకలలాడుతున్నాయన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది నా పార్లమెంట్ నియోజకవర్గంలో 32,13 లక్షల రూపాయలు ఖర్చు చేసి రోడ్లను నిర్మించినాం. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు దాదాపు 700 కోట్ల రూపాయల నిధులను మన పార్లమెంట్ పరిధిలో ఖర్చు చేశామన్నారు. ఈసారి కేంద్ర బడ్జెట్లో జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ పథకానికి 95,692 కోట్లను కేటాయించామని, గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్లో ఈ యొక్క పథకానికి 40% నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ విషయానికి వస్తే ఈ పథకం కింద 3,000 కోట్లకు పైగా నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో సుమారు 32 లక్షల జాబ్ కార్డు హోల్డర్లు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారన్నారు. కానీ తెలంగాణలో ఆశించిన విధంగా పని దినాలు కల్పించడంలో విఫలమవుతున్నారన్నారు. ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలో ఆశించిన స్థాయిలో పని దినాలు కల్పించలేకపోతున్నారన్నారు. ఈ జిల్లాలో 92,000 జాబ్ కార్డులుంటే సగటున 50 రోజులలోపు మాత్రమే పని కల్పిస్తున్నారని, 6,000 లోపు కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పని దినాలు కల్పించారన్నారు. ప్రతి ఒక్కరికి ఏటా 125 రోజుల పని కల్పించేలా ఈ పథకాన్ని అమలు చేయాలని అధికారులను కోరుతున్నామన్నారు. పంచాయతీలకు, మున్సిపాలిటీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా ఇవ్వడం లేదని, కానీ నిత్యం కేంద్రంపై దుమ్మెత్తిపోయడం అలవాటైందన్నారు. మోదీ ప్రభుత్వం ఎరువుల కొరత లేకుండా కావాల్సినన్ని ఎరువులను సరఫరా చేస్తున్నా వాటిని అందుబాటులో ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదన్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. సీతారామరావు వారి కళ్యాణ మహోత్సవం జరిగినప్పుడు కూడా ఫార్మాలిటీస్ ఉంటా ఉంటాయి వారం రోజుల పాటు. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం ఉంది. నిన్న జనాతి ఘనంగా భక్తి శ్రద్ధతో, ధార్మిక చింతనతో సీతారామరావు వారి కళ్యాణ మహోత్సవాన్ని పండుగ వాతావరణం జరుపుకుంటుంది. ఏ దేవాలయం చూసినా, ఏ గ్రామం చూసినా కూడా ఒక పండుగ వాతావరణం. కాబట్టి అందరు కూడా సీతారామరావు వారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా పూర్తి విజయవంతంగా చేసేందుకు భక్తి శ్రద్ధతో నిర్వహించేందుకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఆ సీతారాముల వారి ఆశీర్వాదం అందరూ కూడా చెప్పి అందరూ నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో కూడా చెప్పి సీతారాముల వారి కన్నా కనెక్షన్ అందరూ కూడా చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడు వేడుకుంటున్నాం. ఈరోజు తంగనపల్లి మండలంలో నందిరెడ్డిపల్లి పెద్దవాడు ముస్తాబాద్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఆ నిధులు ఇప్పుడు దాన్ని బీబీజీ జీరామ్ జన్ కూడా మన పేరు మార్చినాం, కానీ నిధులు మాత్రం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కిందనే నిధులు వచ్చినాయి కాబట్టి ఆ పేరు ప్రస్తావిస్తున్నారు. కానీ దాన్ని పేరు మార్చినాం ఈ మధ్య బీబీజీ రామ్జీ అని చెప్పి. ఆ నిధుల కింద రోడ్ల ప్రారంభోత్సవానికి రోడ్ల నియోజకవర్గానికి ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. తంగలపల్లి మండలంలో ముస్తాబాద్ మండలం దాదాపు గత సంవత్సరము ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధుల నుంచి 32 కోట్ల రూపాయలతో ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్లను సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 700 కోట్ల రూపాయలను ఈ పథకం కింద కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టాం. 700 కోట్ల రూపాయలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద. ఇప్పటి నుంచి వచ్చే నిధులను కూడా బీబీజీ రామ్జీ పథకం కింద పేరు నిధులు వస్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ పథకం కోసము 92,000 కోట్ల రూపాయల నిధులను ప్రత్యేకంగా కేటాయించింది. దీనికోసం 32 లక్షల జాబ్ కార్డ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఈ పథకం కింద. అంటే 125 రోజులు పని దినాలు కల్పించాలని చెప్పి ఒక లక్ష్యంతో మన కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రామీణాభివృద్ధి శాఖలో 40% నిధులు ఇవాళ కేవలం ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంకి బీబీజీ రామ్జీ పథకానికి కేటాయించాలంటే దీనికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తుందో తెలుసుకోవడం. కాబట్టి 120 పని దినాలు కల్పించాలని ఒక లక్ష్యంతో మనం ఇది చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 32 లక్షల జాబ్ కార్డ్స్ ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే 125 రోజుల పని దినాలు కల్పించడంలో కొన్ని ప్రాంతాల్లో అధికారులు విఫలం చెందుతున్నారు. సిరిసిల్లలో దాదాపు 92,000 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. ఈ సిరిసిల్ల 125 రోజుల పని దినాలు కల్పించే పరిస్థితి లేదు. 50 రోజుల పని దినాలు కల్పిస్తున్నారట. ఎందుకు అర్థమవుతుంది? ఒక 6,000 కుటుంబాలకు మాత్రమే అలా 100 పని దినాలు కల్పిస్తున్నారు. కాబట్టి అధికారులకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో దిశ మీటింగ్ కూడా నేను విజ్ఞప్తి చేసిన 125 రోజుల పని దినాలు కల్పించాలి. ఇది వాళ్ళ కోసం కేటాయించిన పథకం. ఇది కేంద్ర ప్రభుత్వం 60% నిధులు, 40% రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వము టంచన్గా నిధులు విడుదల చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 40% నిధులను విడుదల చేస్తే ఇది ప్రజలకు న్యాయం చేకూరుతుంది, ప్రజలకు లాభం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ముందుకు వస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి ఈ సంవత్సరం కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాయి. కాబట్టి ఇంకా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సీసీ రోడ్లు కానీ అభివృద్ధి పనుల విషయంలో కానీ ఈ నిధులను ఉపయోగించుకొని ఈరోజు ముందు పోతున్నాం. అప్పుడు రాబోయే కూడా ఇంకా దీన్ని ముందుకు తీసుకొని ప్రయత్నం చేస్తాం. కేంద్ర వచ్చిన కారణం వాళ్ళు ఇప్పుడు ఏమంటే కేంద్ర ప్రభుత్వం అంటారు. వీళ్ళు ఏం చేయరు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదు. ఇప్పుడు మీరు ఈ సిరిసిల్ల జిల్లా ఈ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం 1 పైసా ఇచ్చిందా? ఇప్పుడు ఈ పైసా కేంద్రాన్ని 1 పైసా ఇచ్చిందా? సిరిసిల్ల మున్సిపల్ అంటే 1 పైసా ఇచ్చిందా? ఏమి ఇయ్యరు. వీళ్ళకి అలవాటు ఏమైందంటే గతంలో బీఆర్ఎస్ గిట్నే ఏమనంటే కేంద్రాన్ని తింటాడు, కేంద్రం ఏమి ఇస్తలేదు అన్నాడు. మీరు ఏమి ఇస్తారో చెప్పరాలి. ఇక మరి రాష్ట్ర ప్రజలు కూడా పన్నులు కడుతున్నారు. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తాను ఏమైంది చెప్పరాదు? 6 గ్యారెంటీల విషయంలో ఏమైంది? ఎరువుల కొరత కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద. రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. బ్లాక్ మార్కెట్ ఎందుకు జరుగుతున్నాయి? లోడ్లు ఎట్లా దొరుకుతున్నాయి? దాని వెనుక ఎవరున్నారు? శేఖర్. దీని మీద ఫస్ట్ విచారణ జరగాలి. కానీ కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఎరువుల కొరత రాకుండా సహకరించడానికి సిద్ధం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ తిట్టుడు బంద్ చేసి, ఈ బూతులు తిట్టుడు బంద్ చేసి, ఈ విమర్శలు బంద్ చేసి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం పాటిస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుగా భాషను సరి చేసుకోవాలి, భాష మార్చుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వివరశైలి మార్చుకోవాలి. ఈ గుండ్ల గురించి మాట్లాడు, తొండల గురించి మాట్లాడు, ఈ తొక్కుకుంటా వచ్చుడు, ఏం భాష ఇది? నువ్వు జనమంతా నవ్వుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి భాష విషయం. కాబట్టి 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత వివరిస్తున్నాడు. ఇక్కడికి ఇంత అక్కడికి 2,500 రూపాయలు వచ్చినాయా?
తదుపరి 2,000 రూపాయలు వచ్చినాయి. నేను అడుగుతున్నాను 2,000 వచ్చినాయి అక్క మీకు? మీ ఇంట్లో ముసలకు 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ వచ్చినాయా? మీకు తులం బంగారం వచ్చిందా? మీ పిల్లలకు స్కూటీ వచ్చిందా? మీకైతే బీజేపీతో సంబంధం లేదు కదా, ఈ గ్రామ ప్రజలు కదా అడుగుతున్నారు సార్. వాటిని సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి. ఈ మహిళలు అడిగేదాంట్లో సమాధానం చెప్పాలి. ఇలా మీరు చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగం రాక మీరు ఇలా రిపోర్ట్గా మారారు. ఉద్యోగాలు వచ్చినాయా? నిరుద్యోగ వృత్తి వచ్చిందా? రైతు భరోసా వచ్చిందా? రాలే. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తాను ఇచ్చిందా? ఇచ్చలే. వ్యవసాయ కూలీ ఇది మన కూలీ రైతులు వాళ్ళకి కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తాను ఇచ్చినా? ఇయ్యలే. ఉద్యోగస్తులకు డిఏలు ఇచ్చినా? ఇయ్యలే. నిరుద్యోగ వృత్తి ఇచ్చినా? ఇయ్యలే. ఇలాగ పెన్షన్ తీసుకునే పెన్షన్దారులకు రిటైర్మెంట్ ఉద్యోగస్తులకే పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. వాటి గురించి మాట్లాడమంటే ఇవాళ ఇవన్నీ పక్క పెట్టి కేంద్రాన్ని తిట్టుడే పని, వేరే ఏం లేదు. ఊరికి కేంద్రం ఏమి ఇచ్చింది ఇయ్యడం అన్ని లెక్కలు చెప్పింది మా కిషన్ గారు చాలా సందర్భంలో చెప్పారు. మీరు రాష్ట్రానికి ఏం చేసి 6 గ్యారెంటీలు ఫస్ట్ చర్చ జరుగుతున్నారు రాష్ట్రంలో. వాటి మీద మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తారు. దేశం ఏ పార్టీ ఆవిర్భవించినా కూడా అది ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం పనిచేసే పార్టీని ఎవరైనా కూడా ప్రజలు ఆశిస్తారు, స్వాగతిస్తారు. ఎవరైనా పార్టీ పట్టుకోవచ్చు, ఏ పార్టీ అయినా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ప్రజాస్వామ్యంగా మాత్రం వెళ్ళాల్సిన అవసరం. ధన్యవాదాలు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి నీరజ తెలిపారు. ఈరోజు సిరిసిల్ల కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు రాజీ మార్గం ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి నీరజ సూచించారు. పరిష్కరించుకోదగిన కేసులను ఇరుపక్షాల సమన్వయంతో రాజీ కుదిర్చారు. ఈ కార్యక్రమంలో పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్, అదనపు ఎస్పీ డి చంద్రయ్య, సీనియర్ సివిల్ జడ్జ్ సిరిసిల్ల అక్కం, ఎఫ్ఏసి కార్యదర్శి డిఎల్ఎస్ఏపి లక్ష్మణాచారి, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు జూపల్లి శ్రీనివాసరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంటా శ్రీనివాస్, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, ఇతర న్యాయవాదులు, పోలీసులు, బ్యాంక్ అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాము. ఏదైతే కాంపౌండబుల్ ఆఫీస్ మనం ఈ 3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్ సుప్రీంకోర్టు నేషనల్ తీసుకోవడం జరుగుతుంది. కాంపౌండబుల్ కేసెస్, బ్యాంక్ కేసెస్, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ ఇవన్నీ కూడా కోర్ట్స్ మీద బరువు తగ్గించాలనే ఉద్దేశంతో ఇంకోటి తొందరగా సత్వర పరిష్కారం చేసుకొని అప్పీల్ లేకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ లోక్ అదాలత్ జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని మీరందరూ కూడా 3 నెలలకు ఒకసారి జరుగుతుంది అంటే మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని పోలీస్కి, కోర్ట్స్కి అందరికీ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. మీ అందరూ తెలుసుకున్నారు లోక్ అదాలత్ అనేది జస్ట్ ఫర్ స్టేట్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ ది కేసెస్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఖచ్చితంగా లోక్ అదాలత్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో తొందరగా కోర్టు తిరగకుండా చాలా తిరిగి అలసిపోకుండా ఉండడానికి, సత్వర న్యాయం జరగడానికి లోక్ అదాలత్ అనేది ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. కాబట్టి మనం ప్రతి 3 months కోసం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పటివరకు ఈ లోక్ అదాలత్ జరిగిన అన్నింటిలో మనం స్టేట్లో ఫస్ట్, సెకండ్ రావడం జరుగుతుంది. దీంట్లో పోలీసులు సిబ్బంది తర్వాత రెడ్డి గారు ముఖ్యంగా టార్గెట్ పెట్టి 2 పార్టీస్కి నోటీస్ అందించి ఫస్ట్గా ఏమని చెప్పారు, ఎక్కడైనా ఇక్కడ ప్రొడక్షన్ కానీ లేకపోతే టెండరింగ్ కానీ ఏం జరగకుండా ఇటువంటి మ్యాథ్స్ అన్ని పర్సూ చేస్తున్నాము. డిస్పోజల్ కూడా ట్రాన్స్ఫర్ ఉండే విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈరోజు మార్చి 28న ఆశా వర్కర్ల చెలో హైదరాబాద్ ఇందిరా పార్క్ మహాధర్నాను భగ్నం చేయాలని జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆశా వర్కర్లను అక్రమంగా ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ తీవ్రంగా ఖండించారు. ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని సుందరయ్య నగర్, అంబేద్కర్ నగర్, పిహెచ్సిల ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేసి
అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన వారిని కలిసి పరామర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న ఈ సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకి నెలకి 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనాన్ని ఇస్తామని, పని భద్రత కల్పిస్తామని అనేక హామీలు ఇవ్వడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 27 నెలలవుతున్నా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, ఆశాలకు రావాల్సిన పారితోషికాలు కూడా సకాలంలో ఇవ్వకుండా అన్యాయం చేస్తుందని రమణ మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన ధర్నా తెలియజేస్తే హక్కు కల్పిస్తున్నామని చెబుతూనే మరోవైపు శాంతియుతంగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నాకు వెళుతున్న ఆశా వర్కర్లను పోలీసుల చేత నిర్బంధించడం అన్యాయమన్నారు. అరెస్ట్ అయిన వారిలో లావణ్య, చంద్రకళ, రజిత, నిర్మల, మమత, లక్ష్మి, గీత, స్వప్న, జ్యోతి, బాలలక్ష్మి, అనిత తదితరులు ఉన్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈరోజు చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఆశా వర్కర్లు చలో హైదరాబాదు వెళ్లకుండా అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధించడాన్ని సిఐటియుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరే ఒకవైపేమో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ నిరసనలు ధర్నాలు తెలియచేయని ప్రకటిస్తూనే మరోవైపు ఆశా వర్కర్ల తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నాకి వెళ్తుంటే అర్ధరాత్రి నుంచే ఆశాలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు, ధర్నాలు తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇట్టి నిర్బంధాలని ఎదిరించి రాబోయే రోజుల్లో పోరాటాలతో మా ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడానికి మేము తెలియజేస్తూ ఉన్నాము. ప్రధానంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనము 18,000 ఇస్తామని చెప్పి, అదేవిధంగా ఆశా వర్కర్లకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల ముందు ప్రభుత్వము హామీలు ఇచ్చింది. ఇప్పటికీ 27 నెలలు అవుతా ఉంది అధికారంలోకి వచ్చి. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం అమలు చేయబోగా ఉన్నటువంటి వేతనాలు కూడా నెలల తరబడి పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 2-3 నెలల నుంచి వేతనాలు పెండింగ్లో ఉండడం వల్ల ఆశా వర్కర్లు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అనేక సార్లు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీసు వద్దకు వెళ్ళినప్పటికీ ఆశా వర్కర్లకు పనిభారం తగ్గించాలని చెప్పి చెప్తున్నప్పటికీ అధికారులు హామీ ఇస్తున్నారే తప్ప హామీలు అమలు చేయడం లేదు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రజల ఆరోగ్యాల కోసం తమ ఆరోగ్యాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది. ఆశా వర్కర్లకు సంబంధం లేనటువంటి పనులను కూడా చేయిస్తూ ఉంది. ఏఎన్సీ టార్గెట్ల పేరుతో, స్కూటమీ డబ్బాల పేరుతో, అదేవిధంగా అనేక రకాల పనిభారం మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. ఈ బడ్జెట్లో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇచ్చే విధంగా, ఆశా వర్కర్ల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా బడ్జెట్ను కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వం ఆశా వర్కర్ల చేత అనేక రకాల పనులు చేయించుకుంటుంది. ఆ ఆశా వర్కర్ల సమస్యల నిర్లక్ష్యంగా వివరిస్తుంది. కాబట్టి అక్రమ అరెస్టులతో ఉద్యమాలని ఆపలేరు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని కలెక్టర్ గరిమా అగ్రవాల్ స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో సిలిండర్ల నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పడవద్దని, వదంతులు నమ్మవద్దని సూచించారు. గృహ వినియోగదారులు తొందరపడి గ్యాస్ బుక్ చేసుకోవద్దని తెలిపారు. తమ అవసరాలకు అనుగుణంగా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్యాస్ సిలిండర్ పక్కదారి పట్టినా, బ్లాక్ దందా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎల్పీజీ గ్యాస్ సరఫరా విషయమే జిల్లాలో కంట్రోల్ రూమ్లు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ ఉదయం 10 గంటల వరకు నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్కు సంబంధించిన సమస్యలు ఎదురైతే వినియోగదారులు 8008429738 ఫోన్ నెంబర్కు సంప్రదించి తమ ఫిర్యాదులను తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఎల్పీజీ గ్యాస్ సరఫరా, పంపిణీకి సంబంధించిన సమస్యలను పర్యవేక్షించడంతో పాటు వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కంట్రోల్ రూమ్లో నమోదయ్యే ఫిర్యాదులను సంబంధిత అధికారులు ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలకు తెలియజేసి త్వరగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గరిమా అగ్రవాల్ పేర్కొన్నారు. వేములవాడ రాజన్న క్షేత్రంలో సీతారాముల శోభయాత్ర కన్నుల పండుగగా సాగింది. ఊరేగింపులో భక్తులు పాల్గొని నృత్యాలు చేస్తూ శ్రీరామనామ జపం చేశారు. కోదండరామును ఊరేగింపు పురవీధుల్లో దేదీవ్యమానంగా కొనసాగింది. రామాయణం జపిస్తూ భక్తులు తన్మయంతో నృత్యాలు చేశారు. వేలాది మందిగా హాజరైన భక్తజనం మధ్య స్వామివారి యాత్ర కండ్ల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో ఉపాధి హామీ పథకం ఆశించిన పని దినాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. తంగళ్లపల్లి, ముస్తాబాద్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమం. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు రాజు మార్గంతో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించిన జిల్లా జడ్జి పి. నీరజ. హైదరాబాద్ ధర్నాకు తరలి వెళ్తున్న ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని వెల్లడించిన కలెక్టర్ గరిమా అగర్వాల్. కన్నుల పండుగగా కొనసాగిన సీతారాముల కళ్యాణ శోభయాత్ర, అలరించిన భక్తుల నృత్యాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.